దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు శ్రేష్టమైన నామంలో వందనాలమ్మ. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. యేసు ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నామమ్మా? శ్రమ దినాల్లో ఉన్నాం. శ్రమ దినాలంటే యేసు ప్రభువుని సిలువ వేయటానికి అనేక రకాలుగా పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా హింసించారు. బాగా మాటలతోనూ సిలువ వేసేటప్పుడు ఇంకా ఘోరంగా బాధించారు. అందువల్లనే ఆ యొక్క ధ్యానాలను మనము గుర్తు చేసుకుంటున్నాం. కనుకే పేరేమంటున్నాము? శ్రమ దినాలు అంటున్నాం. మరి ఆ శ్రమ దినాలు మరి మనం ఎంత మట్టుకి భక్తితో శక్తితో చేస్తున్నామో మనకే తెలుసు. ఎవరి మనసాక్షికి వాళ్ళకి తెలుసు. దేవుని యందు బలమైన నిరీక్షణ కలిగి మనం జీవించాలి. యేసు ప్రభువయ్య ప్రపంచ మానవాళి నిమిత్తం దేవుడు చేసిన త్యాగాన్ని, మన కోసం యేసు ప్రభువయ్య చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. అదే మన పాపాల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్నే బలిగా అర్పించాడు. ఎవరిస్తారమ్మా? ఎవరన్నా ఇస్తారా అంత ఇదిగా? అదే ఎంత గొప్ప ప్రేమ. ఆ ప్రేమ అనేది మనం ఎంత చెప్పినా కూడా వర్ణించలేము. ఎంత గొప్ప ప్రేమ యేసయ్యది. శ్రమ దినాలు అనేది ఏదో ఒక మొక్కుబడిగా కాకుండా నిజమైన యేసు రక్తంలో కడగబడి మన మనసాక్షి, మన పద్ధతి, మన పనులు, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా దేవునిలో కడగబడి పరిశుద్ధ జీవితం జీవించేనే ఇతరులకు మాదిరిగా ఉంటాం. నేను చూస్తే ఇంకొకరికి దేవుళ్ళు ఇలా ఎదగాలి, మనకు తెలియని విషయాలు మనం కొన్ని నేర్చుకోవాలనే మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తేనే యేసయ్యకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. కాబట్టి సిలువను కూర్చున్న వార్త నశించిపోయే వారికి వెరితనం కూడా. ఎవరికమ్మా వెరితనం? ఎవరికి? నశించిపోయే వాళ్ళకి. నశించిపోయే వాళ్ళు అంటే దేవుడు అంటే భయం లేని వాళ్ళకి, భక్తి లేని వాళ్ళకి, ఏముందలే అనుకునే వాళ్ళకి, ఇదొక వెర్రిగా వెళ్తున్నారు వీళ్ళందరూ అనుకునే వాళ్ళకి ఇదంతా కూడా వెర్రే. ఇదంతా బైబిల్లో మాటే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. తెలుసు. సిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి చాలా. కాబట్టి మన పాపాల నిమిత్తం ఎవరు పడితే వాళ్ళు మరణిస్తే చెల్లదు. కనుక ఏ జన్మ కర్మ పాపం లేని వ్యక్తి మన యేసు ప్రభువయ్య ఆయన రక్తాన్ని చిందించాడు. కాబట్టే పాపం లేని దేవునికి యేసు ప్రభు మన కొరకు పాపంగా చేయబడ్డాడు. మన దోషాలు, మన పాపాలు ఇవన్నీ. ఇది నిజమేనా? ఇది నిజమని నమ్మిన వాళ్ళందరూ ధన్యులు. ఇంకా ఉంది. ఎంతకాలం నుంచి మనం ఎంతో వింటున్నాం దేవుని మాటలు, ఎంతో లోతులు, ఎంతో మర్మాలు అందరికీ తెలుసు, అన్నీ తెలుసు మనకి. కానీ ఇంకా ఎక్కడో ఉంది. డౌట్ ఉందా లేదా? అలవాటుగా ఉంటున్నాం కానీ ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. కనుక మనం గ్రహించుకోవాలి, యేసు ప్రభువయ్య మన కోసమే ఇంత గొప్పగా, ఏ పాపం లేని యేసుక్రీస్తు మన కొరకు పాపంగా చేయబడ్డాడని, మనల్ని రక్షించడం కోసమే సిలువలో మరణించాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రములు. ప్రభువా, గొప్ప దేవుడా, నిమిత్తమైన కృపతో తండ్రి నన్ను కరుణించి క్షమించి మన్నించి నీ పరిశుద్ధ ఆలయంలో ప్రభువా నీ మాటలు చెప్పడానికి మాత్రం తగిన దాని కానుక ప్రభువా, నీ కృపను బట్టి నాకు ఇచ్చినట్టు అవకాశం కొరకై వందనాలు నా తండ్రి. గరుడైన నా తండ్రి యెహోవా, నా ఆశ్రయదుర్గమ్మ, మా విమోచకుడా, మా నోటి మాటలను ప్రభువా మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా ఉండునట్లు నీ కృపతోడుగా ఉంచి నడిపించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇదేనా అంశం ఏంటమ్మా?
లూకాసు వార్త 22వ అధ్యాయం 28, 29, 30 వచనం చదువుకుందాం. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించున్నాను. ఈ మాట ఎవరితో చదువుతున్నారమ్మా? అర్థమవుతుందా? మనకి చదువుకున్నాం కదా. యేసు ప్రభువుని శిష్యులతో చెబుతున్నారు. యేసు ప్రభువయ్య శిష్యులతో ఈ మాట చెబుతున్నారు. ఏమనంటే, ఏదేమైనా నేను పడిన శ్రమలప్పుడు నాతో ఉన్నవాళ్ళు మీరే కాబట్టి నా అంతటికి నేను ఇవన్నీ మీ అందరి కోసం రక్షించడానికి ఈ సేవ చేసి ఈ విధంగా శిలువలో బలి అయిపోవటం కాదు, కానీ మీరు కూడా నాతో నా తండ్రి నాకు రాజ్యాన్ని నియమించినట్టుగా. ఎవరమ్మా రాజ్యం నిర్మించింది? ఎవరు? యేసు ప్రభువుకి పరలోక తండ్రి నన్ను ఈ లోకానికి పంపిన తండ్రి నాకు ఒక రాజ్యం నియమించాడు. ఆ రాజ్యంలో నేను వెళ్ళిపోవటం కాదు, కానీ నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యము నియమించున్నాను. అందరికీ, నమ్మిన వారందరికీ మీరు నాతో ఉన్నారు కనుక నేను విడిచిపెట్టను, వదిలిపెట్టను. ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు, దేవుని నమ్మేవాళ్ళు ఉన్నారా? చాలా త్యాగం చేసేవాళ్ళు ఉన్నారు, ఉపవాసాలుండి ఇంకెన్నెన్నో. ఎవరి మతికి వాళ్ళకే తెలుసు. దేవునితో ఉన్నవాళ్ళు, దేవునితో మాట్లాడేవాళ్ళు, దేవుని పూజించేవాళ్ళు, యేసు ప్రభువుకి ఇష్టమైన జనులు ఎంతోమంది ఉన్నారు. అలాగే వాళ్ళందరి కోసం కూడా ఏమి సిద్ధపడుతున్నాడు? నా రాజ్యంలో తండ్రి నాకు రాజ్యం నియమించి ఇస్తాడు, పరలోక రాజ్యం నాకు ఇస్తాడు. కానీ నేనే కాదు, మీరు కూడా, నన్ను నమ్మిన పిల్లలు కూడా, నా యందు ఉన్నవారు కూడా ఆ రాజ్యంలో పాలుభాగం పొందేటట్టుగా నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. ఎవరిని? శిష్యుల్ని. మీకు స్థలం సిద్ధపడతాను, మళ్ళా వచ్చి తీసుకుపోతాను. 12 గోత్రముల వారికి, యాకోబు కుమార్ 12 గోత్రముల వారికి కూడా వారికి ఎంత ధన్యత ఇచ్చాడంటే తీర్పు తీర్చడానికి నేను మీకు అవకాశాన్ని నియమించుతానని చెబుతున్నాడు. అంటే దేవుని యందు మనం ఎంత నమ్మకంగా ఉంటే ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తాడు. నమ్మటం అనేది ఒకరికొకరికి చెప్పేదేం కాదమ్మా, అది నీ బలము నా బలం. ఎవరు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటారో, ఎవరు దేవుని యందు ఎక్కువగా నిరీక్షణ కలిగి జీవిస్తారో వాళ్ళనే ఆయనకి తెలుసు. ఎక్కడుండి తట్టుతున్నాడు? మన ఇంటి ముందే ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. ఎక్కడ? వాకిటి ముందుండి తలుపు తడుతున్నాడు. మన హృదయం అనే తలుపుని తట్టుతూనే ఉన్నాడు. ఎవరికి తట్టలేదా? ప్రతి ఒక్కరు కూడా ఈ మాటల ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా ఈ విధంగా శ్రమదినాలు ఏర్పాటు చేసి ఈ స్థలంలోకి వచ్చిన బిడ్డలందరికీ ఇది ఒక రక్షణ భాగ్యం. అవునా? ఇంటికాడ ఉన్న వాళ్ళు వింటున్నారా? ఇది మనకి గొప్ప భాగ్యం అన్నమాట. ఈ విధంగా ఉండటానికి వాళ్ళతో ఎందుకు చెబుతున్నాడంటే, పస్కా అనబడిన పండుగ ఒకటి వచ్చింది. పస్కా పండుగకి అంటే పస్కా పండుగ అంటేనే అది క్రీస్తుకి సాదృశ్యంగా ఉంటుంది. బలి, ఒక పశువును బలి చేసుకుని విందు చేసుకుని అంతా సంతోషిస్తారనమాట. దాన్ని ఏమంటారంటే, పస్కా అంటే ఆ పండగప్పుడు ఎందుకు చేశారు అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి విడిపించబడి ఇశ్రాయేలుకి ధన్యత కలిగినప్పుడు సంతోషంతో చేసుకునే పండగ ఇది పస్కా పండగ.
ఇంకొక పేరు ఉంది, పులియని రొట్టెల పండగ అంటారు. రొట్టెలు అనేవి పులిసిపోని తినకూడదు ఇంతకాలం, ఆ విధంగా చేసుకుంటారు అన్నమాట. అట్లా జరిగే ఈ పండుగలోకి వేడుకగా చేసుకుందామని చెప్పేసి ప్రభు ఏం చేశారంటే ఆ శిష్యులను పిలిచాడు. శిష్యులను పిలిచి పస్కా పండుగ దగ్గరికి వచ్చింది కనుక 22వ అధ్యాయం మొదట వచ్చినమ్మ, పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించాను. ప్రధాన యాజకులను శాస్త్రులను భయపడి ఆయన ఎలాగ చంపించమా అని ఉపాయం వెతుకుతున్నారు. ఏంటంటే చంపించాలన్నది మాత్రం తప్పనిసరి నిర్ణయం. ఈ శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళు చంపించాలి ఈయన్ని అనే ఆలోచనలు అయితే ఉన్నారు, అది నిర్ణయమే. కానీ అది వాళ్ళ యొక్క కోరిక ప్రకారం జరిగేది కాదు, అది దైవ నిర్ణయం. లేఖనములు నెరవేరుటకై ఇదంతా జరిగాను. దేశాయికి ఎంత సృష్టిని సృష్టించిన దేవునికి ఇది ఒక లెక్క అమ్మా. మరణం అనేది, ఈ శిలువను జయించడం అనేది ఒక లెక్క కానే కాదు. కానీ మన పాపాల నిమిత్తం, మన తలంపుల నిమిత్తం, మన ఆలోచనల నిమిత్తం, మన క్రియల నిమిత్తం, మన స్వార్థం నిమిత్తం ఎన్నెన్నో ఉన్నాయి మనలో. వాటన్నిటి నిమిత్తమై ఆయన యెహోవా తండ్రి తన కుమారుని లోకానికి పంపించారు. వచ్చిన తండ్రి కోరికని, వచ్చిన కుమారుడు తండ్రి యొక్క కోరికను నెరవేర్చాడు. ఏ పాపము లేని ఏకైక దేవుడు. ఎంతోమంది ఉన్నారు కానీ అందరిలో అది ఉందా? ఏ పాపం ఎరుగని గొప్ప దేవుడు అన్నమాట. అంత గొప్ప దేవునికి బిడ్డలుగా మనం ఉండటమే దేవుని యొక్క కృప. ఎంతో ధన్యత, అది ఎంతో మన మానవ జన్మకే ధన్యత అన్నమాట. అంత రక్షకుడు మన కొరకు వచ్చాడు. అలాంటి దేవుణ్ణి చంపించేద్దాం, ఈయన కొంచెం ఈయనకు యొక్క ప్రగల్భాలంటే ఘనకార్యాలు ఎక్కువ చేస్తూ ఉన్నాడు, ఈయన మనము ఉంచకూడదు, ఎట్లాగైనా చంపేయాలి, చంపేయటమే ముఖ్యం అని పరిసయ్యులు శాస్త్రులు అందరూ ఆలోచించుకుంటూ ఉన్నారు. ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళకి ఎట్లా చేయాలో అర్థం కాలేదు. అదేం పండగ టైం అయిపోయింది, పస్కా పండగలో చేస్తే జనం అందరూ చూసి అరే గోల చేసి మళ్ళీ ఏదో హింసిస్తారు దూషిస్తారని చెప్పి అప్పుడు వదిలేశారు. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించాను. ఎవరిలోనమ్మా? ఇస్కరియోతు యోధాలో. ఈయన కూడా 12 మంది శిష్యుల్లో ఒకడేనా? ఈయన యోధా గారు కూడా 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి. ఆయనతో పాటే ఉన్నాడు. యేసై చేసిన కార్యాలన్నీ చూశాడు, అద్భుతాలు చూశాడు, అన్నీ చేశాడు. కానీ ఆయనలో సాతాను ప్రవేశించిందంట. ఏంటి? డబ్బు వ్యక్తి. మనకు పోయిన వారమంతా చెప్పారు, 2 దారులు 2 ఇదులు. డబ్బు మీదను దేవుని మీద రెండింటి మీద ఉండదమ్మ భక్తి. ఆ విధంగా ఇతను ఉన్నాడే కానీ దేవునితో ఆయనలో వ్యక్తిలోనికి సాతాను దూరింది. విశ్వాసులైన దేవుని బిడ్డల దగ్గరికి కూడా మనం విశ్వాసంగా ఉంటాం కానీ సాతాను మన దోలికి రాదు అనుకోకూడదు. చెప్పారు కదా పోయిన వారం అంతా, దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో సైతాను కూడా అంతగా శోధించుద్ది. యోబు గారిని శోధించింది కదా, అదే విధంగా ప్రతి విశ్వాసికి ఉంటాడు. కానీ మన ఖడ్గం ఏంటి? సైతాన్ని నరకగలిగిన ఖడ్గం ప్రార్థన. ప్రార్థన మన యొక్క ఖడ్గం. ప్రార్థన దేవుని కన్నా ఎక్కువైంది ఏమి కాదు, సైతాను దేవుని కంటే ఎక్కువ శక్తి కలిగిందేమీ కాదన్నమాట. అలా సాతాను కూడా దేవుని జోలికి పోకుండా ఆ దేవుణ్ణే ఎదిరించింది, శోధించింది సైతాను. కాబట్టి ఇది కూడా ఇప్పుడు ఏం చేసింది? తన ముఖ్య శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యోధాలోనికి సాతాను దూరిందన్నమాట. ఈ విధంగా యేసు ప్రభు నిత్యం ఆయనతోనే ఉంటా, ఆయన్నే చూసుకుంటా, మరి ఆయన యొక్క ఘనకార్యాలు ఎన్ని చూస్తా కూడా సైతాను ఆయనలో దూరి డబ్బాస్ కలిగించి ఆయన్ని యేసు ప్రభుని వారికి పట్టించటానికి ఇష్టపడ్డాడు, ఒప్పుకున్నాడు అన్నమాట. యేసు ప్రభుకి ఒప్పుకుని ఆ విధంగా సిద్ధపడ్డాడు. అప్పుడు
యేసుప్రభు కోరిక కలిగిందంట. ఇవన్నీ తెలుసు, ఇతను ఇస్కరియోతు యూదా ఇలా చేస్తాడని, శిష్యులందరూ ఇలా చేస్తారని. ఆ శిష్యులకి ఎవరికి ఎంత ప్రేమ ఉందో, ఇప్పుడు మనకి ఎంతెంత దేవుని యందు భక్తి భయం ఉందో తెలుసు ఆయనకి. అదేవిధంగా అట్లా వాళ్ళందరిని కూడా 12 మంది శిష్యులను కూడా కనుగొని ఉన్నారు. అయితే ఇస్కరియోతు యూదా ఇట్లా చేస్తాడని ఆయన గారికి తెలుసు. కానీ పస్కా పశువును వధించుకుని పులియని రొట్టెల పండుగని మనం చేసుకుందాం, ఆచరిద్దాం అని పేతురుని, యోహాను వాళ్ళందరినీ పిలిచి మీరెళ్ళి చదువు పస్కాన్ని సిద్ధపరచమని ఎవరిని పంపారు? పేతురు, యోహాను గారిని మన కొరకై పస్కాన్ని సిద్ధపరచండి, మనం కూడా సంతోషిద్దాము అని చెప్పి యేసుప్రభు చివరిగా పిలిచాడు. పిలిచి యోహాన్ని మరి పేతురు గారిని వీళ్ళందరినీ పెద్దవాళ్ళు యాకోబు గారిని పిలిచి మీరు వెళ్ళి ఒక తోట మనకి పస్కా పశువును వధించుకుని మనం కూడా సిద్ధపడదాము, తిందామని సంతోషిద్దామని ఆశ కలిగిందంట. సిద్ధపరచుకోరుతున్నాను ఆయన అడగా, ఆయన మీతో అసలు ఆయనకు ఆశ కలిగిందంట. చూడమ్మా, ఒక వచనం ఉంటుంది, మీతో కలిసి భుజించుటకై నాకు ఆశ కలిగిందంట. యేసుప్రభువుకి మనతో కలిసి ఉండటం, ఇది అవ్వటం కూడా ఎంతో ఆశ అన్నమాట. ఎంతో ఆశ కలిగి ఉన్నాను అని చెప్తే, అప్పుడు ఎట్లా ఎక్కడ చేయమని చెప్పి అడిగితే, ఒక ఊరిలోకి వెళ్ళండి, అక్కడ మీకు సిద్ధపరిచిన ఒక మేడ గది కాపాడుతుందని చెప్పాడు. ఆ గడి వచ్చినప్పుడు ఆయనతో కూడా ఈయన కూడా వచ్చాడు, ఇస్కరియోతు యూదా గారు కూడా వచ్చారు. ఆ రాత్రి పస్కా విందు చేసుకుంటూ ఉంటే తండ్రి అయిన దేవుడు వారందరికీ బాప్తిసం ఇచ్చాడు. ఏమంటే ద్రాక్షారసమును ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు ద్రాక్షారసం తాగనని మీతో చెప్తున్నాను. ఎవరు? యేసుప్రభు అనుకుంటున్నాడు, ఇక నేను చనిపోతాను, ఇది గ్యారంటీ కనుక మీకోసమే ఈ విందు ఏర్పాటు చేస్తున్నాను, నేను వచ్చేంత మటు కూడా మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెబుతూ ఆ గిన్నెకి తీసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికీ విడిచి ఇచ్చాడనమాట. మరి ఎంతమంది దేవుని యొక్క రొట్టెలో బలలో పాల్గొంటున్నారో అది మనకే తెలుసు. అది ఎంతో ధన్యత, పరలోక రాజ్యానికి మార్గం. అది తీసుకుని కూడా ఇష్టానుసారంగా జీవించితే అది ఇంకా ఘోరం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. తీసుకుని కూడా ఇష్టానుసారంగా జీవించే వాళ్ళకి శిక్ష. అట్లా అని చెప్పి దేవునికి దూరంగా ఉంటే, తీసుకోకుండా ఈ బాప్తిసం తీసుకుంటే అట్ట ఇట్ట అనుకుంటా ఎడవేడంగా ఉన్నాం అనుకో, రేపు దినం నీది కాదు, ఏమైపోతామో. బ్రతికే ఉంటామని గ్యారెంటీ ఉందా మనకి? చనిపోతే లేదు బాప్తిసం, బ్రతికుండగానే తీసుకోవాలి. తీసుకుని రక్షణ భాగ్యాన్ని పొందుకుని ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకుంటాం కోసం మన ప్రవర్తన చక్కదిద్దుకోవాలి. ఈ మాటలు నేర్చుకోవడానికే మనకి ఈ దినాలు ఏర్పాటు చేశారు. అర్థమవుతుందమ్మా? ఎవరు చెప్పే కాదు. దేవుని గ్రంథం చదువుకుంటే చాలా వివరంగా చక్కగా మాట్లాడినట్టు ఉంటాయి అన్నమాట. ఆ విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ విధంగా వాళ్ళకి ఇచ్చి అప్పుడు కూడా యేసుప్రభు అంటాడు, నాతో పాటు గిన్నెలో చేయి ముంచిన వాడికి నన్ను అప్పచెప్తాడు, సిలువైపోతున్నారు నన్ను అంటే ఇది హింసిస్తున్నాడు, శ్రమ పొందబోతున్నానని చెప్పి దేవుడు చెబుతాడన్నమాట. నిర్ణయింపబడిన ప్రకారం మనిషి కుమారుడు పోతున్నాడు, కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడు ఆ మనుషునికి శ్రమ. వాడు డబ్బు కోసమే ఆశపడుతున్నాడో, మనసాక్షిని చంపుకుంటున్నాడో, ఏ విధంగా చేస్తున్నాడో ఆయనకి తెలుసు. ఇస్కరియోతు యూదాకి దురాశ కలిగి చేశాడు. ఆ విధంగా చేయకపోతే దేవుని దగ్గరికి పరిగెత్తేవాడు. ధనమా దేవుడా అని ఆలోచించుకున్నాడు. పశ్చాత్తాపడితే మన ప్రభు క్షమిస్తాడు. కానీ వెళ్ళలేకపోయాడు. వెళ్ళాడా? వెళ్ళలేక దేవుని దగ్గరికి వెళ్ళాక ఒక చెట్టుకు ఊరి పెట్టుకుని చనిపోయాడు.
మనసాక్షికి మించిన పశ్చాత్తాపానికి మించింది మనసాక్షి లోపడకుండా మనం ఎదురుతీతంగా దానికి మించిన శిక్ష లేనే లేదు. అవునా? నిత్యం మనం సమాధానం చెప్పుకోవాలి. అందుకని ఎప్పుడైనా ఏదైనా కష్టమైన నష్టమైన మన యొక్క దేవుడు పెట్టిన ఆత్మ మనసుకు మనం లోబడి జీవించాలన్నమాట. యేసుప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఎప్పుడు తప్పైన ఒప్పైన నాతోనే ఉన్నారు, ఎవర్రా ఇట్లా అప్పచెప్పేదని చెప్పి అనుకుంటే యోధా అని చెప్పి తెలిసినాక నేను గొప్ప అని వాళ్ళే వాదన పడుతున్నారు శిష్యులు. ప్రభురాత్రి భోజనం అయినాక అంటుంటే అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, అన్ని జనుల్లో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, మీలో గొప్పవాడు చిన్నవాని వాళ్ళను అధిపతి పరిచారకుని వాళ్ళు ఉండాలి. గొప్పవాడైనాడు ఏం చేయాలంటే పరిచర్య చేస్తూ ఉండాలి, చిన్నవాని వలె ఉండాలి అని చెప్పి దేవుడు గొప్పవాడేవుడు భోజన పంక్తిలో కూర్చున్నవాడా, అన్నం పెట్టేవాడా, అన్నం తినటానికి కూర్చున్నవాడు గొప్పవాడా, అన్నం వడ్డించేవాడు గొప్పవాడా అని అంటున్నాడు. ఎవరు గొప్పవాళ్ళు? పెట్టగలిగినోడే గొప్పవాడు. కానీ పరిచర్య చేస్తూ మనం చిన్నవాని వల్ల తగ్గించుకుని ఉండాలి. ఆయన్ను నేను మీ మధ్య పరిచర్య చేయ వాళ్ళ వలె ఉండాను కనుక ఇవన్నీ అప్పగింతలు. యేసుప్రభువయ్య ఎవరుమైనా మానవ శరీరంలో ఉన్నాడు కదమ్మా, మనిషి రూపంలో ఉన్నాడు కదా తండ్రి. భయం అంటే సైతాన్ భయం కాదు, ఏదైనా ఇబ్బంది నొప్పి అనేది అందరూ బాధే కదండి. ఆ విధంగా ఉంటానా మనుషులు శిష్యులకు చెబుతున్నాడు, మీరు ఎట్టుండండి అట్టుండండి, తోడేళ్ళలాగా వస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, బాధిస్తారు, లేనిపోయి చెబుతారు, నేనే దేవుడిని అంటారు. ఎన్ని అప్పగింతలు ఇంతకు ముందుండే అధ్యాయాలన్నీ చదువుకుంటే అందులో ఉంటాయి చక్కగా. ఆ విధంగా బాధపడుతూ చెబుతాడన్నమాట. సరే, ఏదేమైనా నా సోదరులో ఉండేవాళ్ళు మీరే కనుక నా తండ్రి నాకు నియమించిన రాజ్యంలో నేను ఉంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ప్రేమను మీ ఇదిని నేను మర్చిపోను, మీరు నాతో కూడా అన్నపానములు పుచ్చుకునేటట్టుగా సింహాసనం మీద కూర్చుండే ఇశ్రాయేల్ 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యంను నియమిస్తాను. అప్పుడు సీమోను అంటాడు సీమోనుతో అంటాడు యేసుప్రభు, సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకోనేను. వింటున్నారా? ముందుగా ఎవరిలోకి వెళ్ళింది? ఇస్కరియోతు యోధాలకు డబ్బాసు చూపించి సాతాను ఆయనలోకి వ్యక్తిగతంగా వెళ్ళింది. ఇప్పుడు అందరూ కూడా ఎవరు గొప్ప, దేవునితో ఇట్ట అని ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు ఏమంటున్నాడు యేసుప్రభుతో? సైతాను శోధించిందంట. సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు కోరుకున్నాను. ఎవరిని? శిష్యులను కూడా. వాళ్ళందరిని పట్టి ఎట్టాగొట్ట నీతో ఇష్టంగా ఉంటున్నారని గోధుమలు జల్లించినట్టు పిండి చేసి పడేయాలని సైతాన్ యొక్క ఆశ జల్లించుటకు కోరుకుంది. కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. అది యేసుప్రభు మళ్ళీ ఎవరి కోసం? శిష్యుల కోసం, మిగిలిన శిష్యుల కోసం వేడుకున్నాడంట. వేడుకొని బట్టే పేతురు గారు మరలా పశ్చాత్తాపడి తండ్రి రాబోయేసరికి ఏం చేశాడు? 3000 మంది జనాల్ని, వారి ఆత్మలను రక్షించాడు. అప్పుడే అంటాడు యేసుప్రభు అంటాడు, గోధుమ వల్లే జల్లిస్తానికి ఉంది, కానీ మీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులు అంటాడు. ఎప్పుడు నీ మనసు మళ్ళీ స్థిరంగా వచ్చుద్ది, స్థిరపడిన తర్వాత నీ సహోదరులందరికీ నన్ను గూర్చి సాక్ష్యంగా ఉండని చెప్పి చెప్తాడన్నమాట తండ్రి. కానీ అప్పుడు పేతురు అంటాడు, నీవు నన్ను అప్పుడు అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలంటాడు. అయ్యా నేను కూడా నీ ఇదిలోనికి, నీ మరణ బాధలోనికి, చెరలోనికి రావటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి అన్నప్పుడు అప్పుడు పేతురు గారిని యేసుప్రభు అంటున్నాడు, పేతురు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయిదని నీతో
చిన్న పిల్ల వచ్చి ఈయన కూడా వాళ్ళల్లో ఒక శిష్యుడు అని అంటే భయపడి నేను లేనమ్మా అటు ఇటు అన్నాడు. కానీ ప్రేమ అయితే ఉంది, దేవుని మీద ఎక్కువ ప్రేమ ఉంది. కానీ ప్రాణం కోసం మా మురికి ప్రాణం మన శరీరాని కోసం భయపడ్డాడు. కానీ దేవుడు ఆ సైతాన్ని లొంగు తీసుకుని ఆయన మరణాన్ని చూడకుండా ఉండేటట్టు దేవుడు కోరుకుని వేడుకున్నాడు. కనుక ఆయన వెంటనే పశ్చాత్తాపడి, ప్రభువా నువ్వు చెప్పినట్టు కోడి కూసింది, నా తప్పు నాకు తెలిసిందని పశ్చాత్తాపంతో మరలా తండ్రి పాదాలు పట్టుకుని క్షమాపణ కోరుకున్నాడు. ఈ విధంగా ఉండబట్టే దేవుడు ఏమన్నాడంటే, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను, మీరు నాతో ఉండేటట్టుగా చేస్తాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. అదే మాట మన అందరికి కూడా చెబుతున్నాడు యేసుప్రభువు. ఏమని చెబుతున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని. క్రీస్తు ద్రాక్షవల్లి ఎవరమ్మా? క్రీస్తు. నిజమైన ద్రాక్షవల్లి అంటే యేసుప్రభువు మనకి ద్రాక్షవల్లి అన్నమాట. తండ్రి వ్యవసాయకుడు, నిజమైన విశ్వాసులు తీగలు. వింటున్నారా? విశ్వాసం అనేది అందరూ విశ్వాసులే, అందరూ గుడికి రావాలనే ఆశ, అందరికీ దేవుని చూడాలని, అందరికీ దేవుని దీవెలు పొందుకోవాలనే ఉంటుంది. కానీ నిజమైన తీగలు ఎవరంటే దేవునిలో నిజమైన తీగలు విశ్వాసులు. ఈ విశ్వాసులు ఎవరంటే ఎలా ఉంటారంటే, ఇది పెంతెకొస్తు దినం నాడు క్రీస్తు శకం 34వ సంవత్సరంలో నాటబడిందంట. యేసుప్రభువు మరణించి తిరిగి లేచి నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నప్పుడు ఆ చెట్టు నాటబడి ఈ తీగను యోదయ, సమరయ, గలిలయ ప్రపంచం నలుమూలకి తాకింది. ఈ ద్రాక్షవల్లిని దేవుడు నాటాడు. దేవుడే దీని యొక్క వ్యవసాయదారుడు. ద్రాక్షవల్లి క్రీస్తు, తీగలు మారు మనసు పొంది తిరిగి జన్మించిన వారు. వీరు ద్రాక్షవల్లి నుండి ఫలిస్తూ బహుగా ఫలిస్తారు. ఎవరు? తీగలు. దేవుల్లో ఉన్న తీగలు, ద్రాక్ష తోటలో ఉన్న తీగలు అంటుకట్టబడిన వారు ఎట్లా ఉంటారు? బహుగా ఫలించువారు. ఈ ద్రాక్షవల్లిని ఆశ్రయించువారు ఇక ముందు కూడా 100 రెట్లు నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని ఆశీర్వదింపబడతారు. మత్తయి సువార్త 19:29 చదువమ్మా. నిజమైన ద్రాక్షవల్లి చెప్పమ్మా, చదువు. నా నామం నిమిత్తము అమ్మా చదువు. అది వింటున్నారమ్మా? ఇప్పుడు చదివిన వాక్యంలో తల్లినైనను అక్కచెల్లెలనైనను ఎవరినైనా విడిచిపెట్టిన వాడు 100 రెట్లు పొందుతారన్నమాట. నిజమైన ద్రాక్షవల్లి క్రీస్తు. నిజమైన దేవుడు పరిశుద్ధుడు, పాపం లేనివాడు పవిత్రుడు, నిర్దోషి, నీతిమంతుడు, కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, మాట తప్పని దేవుడు. అమ్మా ప్రార్థన ఆలకించువాడు, దయగలవాడు, పోషించేవాడు, మనందరినీ భద్రపరిచి కాపాడేవాడు. కాబట్టి తీగలమైన మనము ద్రాక్షవల్లి నందు ఫలింపవాలనని గమనించుకుని ఆయనలో అంటగట్టబడాలి. ఫలించటం అంటే మన ఆస్తి, మనము మన ఆరోగ్యాలు పెంపొంది బాగుంటాం కాదు. ఫలించుట అనగా 30 అంతలు ఎక్కువగా ఫలించుట అంటే 30 అంతలుగా ఉండటమే. రోజు గుళ్ళోకి వచ్చి పోతుంటాం చూడు, వాళ్ళం మామూలుగా ఫలించటం. ఆదివారం గుళ్ళోకి వచ్చి పోయేవాళ్ళు మామూలుగా ఫలించడం, 30 అంతలుగా ఫలించడం. ఇక్కడ 100 అంతలుగా ఫలించాలి. ఎక్కువగా ఫలించడం అంటే 60 అంతలుగా ఫలించడం. బహుగా ఫలించడం అంటే 100 అంతలు ఫలించడం. మనందరము బహుగా 100 అంతలుగా ఫలింపాలని క్రీస్తు ఎదురు చూస్తున్నాడు. 100 అంతలు ఫలించడం ద్వారా తండ్రి మహింపరచబడతాడు. మనం బాగా ఫలిస్తే దేవునికి ఎంతో ఇష్టం అన్నమాట. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును.
తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే చాలు, అది ఫలించే జీవితం అన్నమాట. క్రీస్తులా ఉండే జీవితం తండ్రిని మహంపరిచే జీవితం. 30 అంతలుగా అంటే చెప్పుకున్నాం కదా, ఆదివారం నాడు వచ్చే విశ్వాసులు. 60 అంతలుగా అంటే ఆరాధనకి ప్రార్థనకి వస్తారు, కానీ నమ్మకం తక్కువ. వాక్యాలు కూడికలకి హాజరవుతారంట వాళ్ళు. 100 అంతలుగా అంటే దేవుని కొరకు జీవించు, శ్రమపడుతూ, సేవించుతూ, పరిచర్య జరిగించుతూ, రాబడిలో నమ్మకంగా దేవునికి ఇస్తూ, నింద అవమానం భరిస్తూ దేవుని కొరకు జీవించువారు వీళ్ళు 100 అంతలుగా ఫలిస్తారు. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటేనే దేవుని బిడ్డలం. మామూలుగా నమ్మకం విశ్వాసం అందరికి ఉంటుందిలే, కానీ దేవునిలో ఎక్కువగా ఫలించే వారంగా మనం ఉండాలి. వెర్రి ద్రాక్షావల్లి వలె ఉండక నిజమైన ద్రాక్షావల్లితో అంటకట్టబడి 100 అంతలుగా ఫలించి యేసయ్య నిత్యరాజ్యమును పొంది యుగములు సదాకాలము ఆయనతో, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలని కోరుకుంటున్నాడు. శిష్యులకి చెబుతున్నాడు, నేను వెళ్ళి మీకు రాజ్యాన్ని, నా తండ్రి నాకు ఇచ్చిన రాజ్యంలో, ఒకసారి చదువుకుందామమ్మా. నా తండ్రి నాకు ఇచ్చిన రాజ్యంలో నా దగ్గర అన్ని పానములు పుచ్చుకొని నేను కూడా మీకు, నా తండ్రి నాకు రాజ్యం ఎలా ఇచ్చాడో మీకు కూడా రాజ్యం సిద్ధపరుస్తాను. అందులో మీరు పాలు భాగస్తులు అయి ఉండులాగున మీ యొక్క హృదయాలను, మీ యొక్క ప్రవర్తనలో, మీ ఆలోచనలు మీరు అంటకట్టబడేది దేవుళ్ళు అంటకట్టబడండి అని ఈ దిన వాక్యం మనకి హెచ్చరిస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా నాయన ప్రభువా, నీ ఉచితమైన కృపతో తండ్రి బలహీనరాలను ప్రభువా, ఇదిగో నా నాయన సిద్ధపడిన కొద్ది మాటలు ప్రభు మీరు ఆశీర్వదించండి. మేము నీకు ఎంత నమ్మకస్తులుగా ఉన్నామో మా మనసులో మేము పరిశీలించుకొని నీలో అంటకట్టబడు రీతిగా మేము బ్రతకటానికి తగిన జ్ఞానంను, శక్తిని, నీ కృపను మాకు తోడుగా ఉంచి నాయన నిజమైన ద్రాక్షావల్లి వలె ఫలించు వారంగా ఉండటానికి సహాయం చేయమని, కృపలో తోడై ఉండమని యేసు నామమున అడిగి ప్రార్థించి